మాస్టర్స్, ఈరోజు మనం కాశీలో ఉన్నాం కాబట్టి లాహిరి మహాశయ గురించి చెప్పుకోవాలి. ఎవరు ఈ శ్యామాచరణ లాహిరి? దీనికంటే ముందు ఈ స్టేజ్ మీద ఈరోజు ఒక అద్భుతంగా ఉంది. ఎందుకని? ఒక గురువు ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నాడు. ఓకే, నేను పత్రిసార్ పక్కన ఎప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా లోపల కరెంటును పోయి పట్టుకుంటే ఒక్కసారిగా దాని షాక్ యొక్క ప్రభావం బాడీలో ఎలా ఉంటుందో అది ఆయన పక్కన ఉన్న ప్రతి క్షణం అనుభవించేవాడిని నేను. అనుభవించినోడికి మాత్రమే తెలుస్తుంది దాని అనుభూతి. మన ఈరోజు గణేష్ అనుభూతి మాటల్లో చెప్పలేం. చూడు, మగం అంతా ఎలా వెలిగిపోతుంది అది. గురువు, గు అంటే చీకటి, రు అంటే తొలగించేవారు. నీలో ఉన్న అజ్ఞాన అంధకారాలు అనే చీకటిని తొలగించేవారే గురువు. అలాగే గురువు అంటే జ్ఞానంతో బరువైన వారు అని అర్థం. ఆయన దగ్గర జ్ఞానం ఉంది, ఆయన నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. యూనివర్స్ ఇద్దరిని చక్కగా కలిపింది. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నేర్పించడానికి గురువు నీ పక్కనే ఉంటాడు. మీకు ఎవరికైనా ఇక్కడ ఫ్లూట్ నేర్చుకోవాలని ఉందనుకోండి, మీ గురువు ఇక్కడే ఉన్నాడు. ఒకసారి ఈ గురువుకు ఈ శిష్యుడికు గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్ యొక్క మృదంగం మాటల్లో చెప్పలేం. వచ్చి ధ్యానంలో కూర్చోవాలి. నాకు కళ్ళు మూతపడతలేవు, నేను చూస్తూ ఉండిపోయాను అట్లా. మనందరి మహద్భాగ్యం. ఈరోజు ఈ ప్రోగ్రాం వల్ల మనందరం ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నాం. మాస్టర్స్ 9 రోజులు నిద్ర చేస్తే ఇక్కడ ముక్తి వస్తుంది అని చెప్పేసి అందరూ వచ్చి నిద్ర చేస్తారు. ఆ 9 రోజులు కూడా ఇంటికాడ విషయాలు, ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుతూ దేవాలయాలు తిరుగుతూ ఉంటారు. ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారంటే, సత్సంగత్వే నిస్సంగత్వం. నాతో పాటు చెప్పండి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్వే జీవన్ముక్తి. 9 రోజులు వచ్చి నిద్రపోతే ముక్తి రాదు. ఆ 9 రోజులు ఏం చేయాలో ఒక శాస్త్రం ఉంది. సత్సంగం చేయాలి. నీ సజ్జన సాంగత్యం ద్వారానే నువ్వు నిస్సంగుడు అవుతావు. నీ నిస్సంగత్వమే నిన్ను నిర్మోహత్వానికి తీసుకెళ్తుంది. నీ నిర్మోహత్వమే నీకు నిశ్చల చిత్తాన్ని తీసుకొస్తుంది. నీ నిశ్చల చిత్తమే నువ్వు బతికుండంగా ముక్తి పొందుతావు. అదే జీవన్ముక్తి. గట్టిగా చప్పట్లు కొడదాం ఆదిశంకరాచార్యులు మాస్టర్కి. మాస్టర్స్, ఈరోజు అసలైన ముక్తి రావడానికి ఏం చేయాలో మనందరం అద్భుతంగా చేస్తున్నాం. ప్రాతకాల ధ్యానం, విశేషమైనటువంటి సజ్జన సాంగత్యం. 10 నుంచి మొదలు పెడితే 2 గంటల వరకు సజ్జన సాంగత్యం. థియరీ అయిపోయింది. 3 గంటల నుంచి 8 గంటల వరకు, 9 గంటల వరకు, 10 గంటల వరకు ప్రాక్టికల్స్. పొద్దున్నే ధ్యానం చేపించి రెడీ చేయడం, థియరీ చెప్పడం 4 గంటలు, ఇంకో 4 గంటలు 5 గంటలు ప్రాక్టికల్స్ తీసుకెళ్లడం. మీ భాగ్యం ఇంకెవరికి దొరకదు. ఓకే, ఇది నిజంగా అద్భుతం. మొన్న ఒక పర్సన్ వచ్చారు, సార్ మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మేము రాలేకపోయాం సార్ కాశీకని. నేను చెప్పా క్లియర్గా, నువ్వు రావాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి, లేకపోతే నువ్వు అడుగు కూడా పెట్టలేవని. అర్థమవుతుందా? వచ్చిన వాళ్ళకి తెలియదు దాని యొక్క విలువ. అదొక పెద్ద బాధ. మాస్టర్స్, ఇక్కడ ఉండడం నిజంగా మనందరి మహద్భాగ్యం. ఈరోజు ఇక్కడ లాహిరి మహాశయ ఆయన ఇల్లు ఉంది. ఇక్కడ మీరందరూ తప్పకుండా వెళ్ళాలి, ఎవ్వరూ మిస్ చేయకూడదు. ఏ యోగీశ్వరుడు ఉన్న ప్లేస్ అయినా ఆ ప్లేస్ చాలా శక్తివంతంగా ఉంటుంది. అక్కడ మనలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ చెందుతాం మనము.
ఆయన ప్రాపంచికమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు, ఆయన యొక్క పాస్ట్ ఆయనకు తెలియనప్పుడు, ఆయన జీవితంలోకి ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన, అది చెప్పడానికి ఒక గంట పడుతుంది కాబట్టి సంఘటన జరిగింది అని చెప్పాను మీకు. ఆ సంఘటన జరిగి తన గురువును తను కనెక్ట్ అవుతాడు, శ్యామాచరణ లాహిరి. ఆ గురువు కనెక్ట్ అయినప్పుడు గత జన్మలో ఎక్కడ సాధన చేసి తాను విశేషమైనటువంటి మాస్టరీని పొందాడో అదే ప్లేస్లో కూర్చోబెట్టి తన శక్తిని, ఆ యొక్క గురువు తన శక్తిని అందజేస్తారు. ఆ శక్తిని అందజేసినటువంటి గురువే మహావతార్ బాబాజీ. ఆ శక్తిని పొందిన తర్వాత లాహిరి మహాశయ ఒక్కసారిగా తన గతాన్ని చూస్తాడు. మనందరం సినిమాలు చూస్తుంటాం. ఇందిరా సినిమా చూశారు ఎవరన్నా? ఇక్కడ ఎంతమంది చూశారు? చేతులు తండి. అది బాగానే చూస్తాడు సినిమాలు, వెరీ గుడ్, చూడాలి కూడా. ఫస్ట్ హాఫ్లో మనందరం చూస్తాం, కాశీలో ఉంటాడు చిరంజీవి, ఏదో ట్యాక్సీ డ్రైవరు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వైట్ అండ్ వైట్ వేసుకొని రేబాన్ అద్దాలు పెట్టి వెనకాల పొలవమని మనుషులు వస్తూ సెకండ్ హాఫ్లో చూస్తాం మనం. ఫస్ట్ హాఫ్ చూసి మనం ఏమనుకుంటామంటే కాశీలో ఉన్నాడు అనుకున్నాం. సెకండ్ హాఫ్ చూస్తే కానీ అర్థం కాదు రాయలసీమలో ఎంత పెద్ద కింగో. అట్లనే మనందరం కూడా మనకు గతం ఉంది, ఆ గతంలో మనం కింగులము, క్వీన్స్. శ్యామాచరణ లాహిరి చూస్తారు, తన గత జన్మలన్నీ చూస్తాడు. చూడగానే ఆయనకు ఫస్ట్ వచ్చింది ఏడుపు. ఎందుకు ఏడ్చాడో అని నాకు అర్థం కాల. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ చదవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు. శ్యామాచరణ లాహిరి మహాశయ జీవిత చరిత్ర. ఆయన ఫస్ట్ ఆయనకు వచ్చింది ఏడుపు. ఎందుకు ఏడుపు వచ్చిందంటే వెంటనే అడుగుతాడు బాబాజీని, ఏంటి నేనేంటి ఇక్కడున్నానేంటి, నన్ను నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు పంపించావు? నీతో అంతగా ఉన్నాను కదా నేను, ఆ ట్రూత్ ని వదిలేసి నన్ను అసలు ఇక్కడ ఎందుకు పంపించావు? ఈ తుచ్చమైన ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పంపించావు అడుగుతాడు ఆయన. ఆయన ఏడుపుకు అంత ఉండదు. ఆ బుక్ యొక్క ఎస్సెన్స్ అంతా కూడా మీకు ఒక 4 ముక్కల్లో చెప్తాను. ఆయన ఏం చెప్తారంటే తర్వాత, లాహిరి నువ్వు ఎంతన్నా సాధించు, పెళ్లి చేసుకోకుండా నువ్వు ఏం సాధించినా అది 5% మాత్రమే. నీకు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టారు అంటే 95% వచ్చి యాడైపోతుందని చెప్తారు. నేను అనుకున్నా, ఈ పెళ్లికి పిల్లలకు 95%? జీవితం అంతా పనంగా పెడతామే, ఈ పెళ్లికి పిల్లలకు ఏముంది అని అనుకున్నా. నాకు పెళ్ళి అయ్యి పిల్లోడు పుడితే తప్ప తెలియలేదు 95% కాదు. 95% కాదు, నన్ను అడిగితే 195% ఇవ్వాలా. ఎందుకంటే పార్ట్నరు క్వైట్ ఆపోజిట్ పార్ట్నర్ దిగుతుంది. లెసన్ నువ్వు మర్యాదగా నేర్చుకుంటావా, దెబ్బలు తిని నేర్చుకుంటావా, 2 ఉంటాయి. ఇక్కడ నేర్చుకోవడం మాత్రం తప్పనిసరి, దాంట్లో డౌట్ లేదు. ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే పిల్లోడు పుడతాడు. మర్యాదగా నేర్చుకోవడం ఒకటి ఉంటుంది, దెబ్బలు తిని నేర్చుకోవడం ఒకటి ఉంటుంది. నువ్వు మర్యాదగా నేర్చుకుంటావు అంటే నేర్చుకోవచ్చు, లేదంటే కనుక ఖచ్చితంగా అనుభవిస్తూ నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అందుకే గృహస్థు జీవితం అన్నది చాలా 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 ముఖ్యము. మన ముందు ఒక పంచభక్ష పరమాన్నాల ప్లేట్ పెట్టుకొని, ఆహా 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 ఏమి ఈ భోజనము, ఏమి ఈ భోజనము అని నువ్వు గంటసేపు కాదు, ఒక 100 జన్మలు మాట్లాడినా నీకేమి దాన్ని తిన్న తృప్తి ఉండదు. తినాలా, అది పోవాలా, అది డైజెస్ట్ అవ్వాలా, బ్లడ్లో కలవాలా, దాని చర్య అది జరగాల, అప్పుడే నీకు వచ్చేది అనుభవము. అర్థమైందా మాస్టర్స్? ఇక్కడున్న మీరందరూ ఈరోజు 95% యాడ్ చేసేసుకున్నారు, అకౌంట్లోకి వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొడదాం. పెళ్లి అన్నది చాలా చెప్పడానికి చిన్నగా ఉంటుంది, పెళ్ళే కదా అని. నేను అనుకున్నా ఈ బుక్ చదివినప్పుడు, అరే ఒక పంది కూడా పిల్లల్ని కంటది కదరా, ఒక కుక్క పిల్లల్ని కంటది, దీనికి 95% యాడ్ అవ్వడం ఏంట్రా అని. పిల్లల్ని కన్నా ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎంత పెద్ద, ఒక పెద్ద, దాన్ని ఏమంటారు, ఛాలెంజ్. ఎందుకంటే నీ పిల్లలు నీకు నేర్పించడానికి వచ్చిన పరమ గురువులు. నీకు ఇది అర్థమైతే మర్యాదగా నేర్చుకోవడం అంటారు దాన్ని.
అర్థం కాకపోతే దెబ్బలు తిని నేర్చుకోవడం అంటారు దాన్ని. బట్ నేర్చుకోవడం మాత్రం తప్పదు. కాబట్టి మాస్టర్స్, ప్రతిదీ నేర్చుకోవడమే. ఈ నేర్చుకోవడం అన్నది మనం ఎలా నేర్చుకోవాలి అన్నది మన యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఈజీగా చేసుకుంటామా, కాంప్లికేట్ చేసుకుంటాం అన్నది మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. నీకు వచ్చే పార్ట్నర్ నీకు క్వైట్ ఆపోజిట్ పార్ట్నరే దిగుతాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, 260 మంది. ఎవరన్నా ఒకరు హ్యాండ్ ఎత్తండి, నాకు క్వైట్ ఆపోజిట్ పార్ట్నర్ కాకుండా సేమ్ నా భావాలతో ఉన్న పార్ట్నరే నా జీవితంలోకి వచ్చాడని ఎవరన్నా ఒకరు ముందుకు రండి. ఒక్కరు రండి, చేయించు. నువ్వు చేయెత్తినావంటే 100 ప్రశ్నలు అడగాలి నేను. ఒక్కరుండరు. ఎందుకు ఉండరు అంటే మనమే ఎంచుకొని వస్తాం. సేమ్ దొందు ఉంటే నేర్చుకోవడానికి ఏముంటది? నీకు పాఠాలు నువ్వు నేర్చుకోవాలంటే నీకు కరెక్ట్గా క్వైట్ ఆపోజిట్ పర్సన్ నేను అట్రాక్ట్ చేసుకుంటావు. ఎందుకంటే లెర్నింగ్ అద్భుతంగా నేర్చుకోవాలి. నువ్వు డిసైడ్ అయిపోయినావు. ఎవరి జీవితంలోనైనా సరే గుర్తుపెట్టుకోండి, నా జీవితము మీ జీవితము కాదు, ఎవరి జీవితంలో అయినా సరే. తర్వాత వచ్చే పిల్లలు పరమ గురువులు. అది ఎవరి పిల్లలైనా సరే, ఆ పరమ గురువుల దగ్గర నుంచి నువ్వు నేర్చుకునే గుణం నీకుంటే నీ జీవితం ఒక అద్భుతము. లేకపోతే నీకు బతికుండంగానే నరకము. మాస్టర్స్, ఇది మనం తెలుసుకుంటాం. శ్రీ శ్యామాచరణ లాహిరి మహాశయులు వారు గృహస్థు జీవితం జీవించారు. ఆయనకు పిల్లలు ఉన్నారు. ఆయన అద్భుతంగా ఆయన యొక్క గత జన్మలలో ఉండేటువంటి జ్ఞానాన్నంతటినీ ఈ జన్మకి కనెక్ట్ చేసుకొని ఈ జన్మలో ఒక అద్భుతంగా జీవించి చూపించారు. ఒక రోల్ మోడల్ అన్నమాట శ్యామాచరణ లాహిరి మహాశయ. ఒక గొప్ప రోల్ మోడల్. ఆయన జీవితం మనకు ఒక గొప్ప ఆదర్శము. ఏం నేర్చుకుంటాం వీళ్ళందరి దగ్గర నుంచి అంటే ఇలాంటి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం. ఇది తెలుసుకున్నప్పుడు మనం ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దానికి మూల కారకుడు, మూల పురుషోత్తముడు శ్రీ శ్యామాచరణ లాహిరి మహాశయ. బాబాజీని ఫస్ట్ టైం చూసినటువంటి ఒక మహా గురువు లాహిరి మహాశయ. సో మాస్టర్స్, అటువంటి పుణ్య ప్రదేశంలో మనం ఉన్నాము. మనందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నంతసేపు మనం చేయాల్సింది ఏంటంటే విశేషమైనటువంటి ధ్యానం, విశేషమైనటువంటి మౌనం.